ఉంటేనే నాకు అదో ధైర్యం. మా నాన్న చనిపోయిండు కానీ మా మధ్యలో మా నాన్న లేడని బాధపడుతూ ఉంటాను. నేను ఉంటే బాగుండేది. హాయ్ అండి, వెల్కమ్ టు రియల్ సమ్మా ఛానల్. మీకు ఒక విషయం చెప్పాలండి. చాలా సంవత్సరాల నుంచి ఇవాళ నాకు పెద్ద కొడుకు ఫోటోలు చేయించుకొని తీసుకొచ్చిండు. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఈ ఫోటోలు మీకు చూపిద్దామని అనుకుంటున్నానండి. ఎలాగుందో మా ఫోటోలు చూసేయండి కొద్దిగా. మా పెళ్లి రోజు ఫోటో అండి ఇది. చూడండి ఎలాగున్నాను, చూడండి ఒకసారి. బాగున్నాయండి. ఏదో అప్పుడు నాకు అంత వయసు కూడా లేదు, చిన్నపిల్ల నేను. అప్పటికి నాకు 15 సంవత్సరాలు ఉంటుందేమో, మా ఆయనకేమో 20 సంవత్సరాలు. అప్పుడు మ్యారేజ్ చేశారండి మా అమ్మ నాన్నలు. అంటే మా నాన్నకి మీ 4 అమ్మాయిలు. అంటే మా నాన్న మాకు చిన్నప్పుడే సంవత్సరం గ్యాప్ ఇచ్చి పెళ్ళి చేసిండు. మా పెద్ద అన్నయ్య ఏమో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడండి. అందుగురించే మా నాన్న ఒక్కడే కష్టపడి మా నాన్న 4 కూతురికి పెళ్ళిళ్ళు చేసిండు. ఏదో కష్టపడి కూతుర్లకి అన్నీ చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసిండు. ఇదిగోండి మా అమ్మ మా నాన్న, నేను, నా చిన్న కొడుకు, పెద్ద కొడుకు. చూడండి ఒకసారి. 2 కొడుకులు. ఎప్పుడు నెలకి 2 సార్లు వచ్చేటోళ్ళండి మా అమ్మ నాన్న. ఇప్పుడు వచ్చేటోళ్ళే. కానీ మా నాన్న చనిపోయిండు, మన దగ్గరికి రాలేకపోయిండు. అప్పుడు అన్నీ మా నాన్నతోనే ఉండేది, ఉంటే బాగుండేది. ఇవాళ ఇల్లు కట్టుకున్నాను. మా నాన్న ఉంటే ఎంత సంతోషంగా ఉండేటోడు. కానీ మా మధ్యలో మా నాన్న లేడని బాధపడుతూ ఉంటాను నేను. మా నాన్న చూస్తే నాకు ఏడుపు చేస్తుంది. అన్ని కష్టాల్లో మా నాన్న ఉన్నాడు, కానీ ఇవాళ లేకపోయిండు. ఇవాళ ఈ రోజు ఉంటే ఎంత బాగుండేదో మా నాన్న. నా పెద్ద కొడుకు, చిన్న కొడుకు ఎప్పుడో చేపించుకున్నాం ఫోటోలు. నేను ఇలాగా అర్మాలో ఇలా చేపించుకున్నాను, ఎన్ని ఆటలు కన్నాను. ఈ ఫోటోలు వాడి కూర్చొని అన్నీ చేయించుకొని వచ్చిండు. అప్పుడు అంటే ఇది నా చిన్నోడిది. అన్నం ముట్టించేటప్పుడు రాములవారి గుడికి వెళ్ళామండి. రాములవారి గుడికి వెళ్తే అప్పుడు మా చిన్నోడికి పెద్దోడికి ఇట్లా కూర్చోబెట్టి ఫోటోలు తీసాను నేను. చాలా కష్టపడి పైకి వచ్చాము మేము. ఒకప్పుడు ఏమీ ఉండేది కాదు. మా అమ్మ నాన్న ఇచ్చిన వాళ్ళు పెద్దింటికే. మా ఆయన వాళ్ళకి ఏమీ ఉండేటోళ్ళు కాదు. కూలినాలు చేసుకొని బతుకునేటోళ్ళు. ఏదో మా నాన్న ఉన్న దాంట్లోనే ఇచ్చుకుంటా పెళ్ళిళ్ళు చేసిండు. ఇదండి మా ఆయన. ఇంకా పెళ్ళి అయిపోయినా ఇంకా మాకు ఇంకా అప్పుడు చిన్నతనంలో నాకు పెళ్ళి అంటే ఏంటో తెలియదు. నాకు అంత ఉండేది కాదు. పెళ్ళైన కొత్తలో అయితే నాకు అసలు అన్నం కూర ఉండేది కాదు. నేను అసలు మా అత్త మామలేమో కూలికి తీసుకుపోయేటోళ్ళు. నాకు అంత ఇదిగా ఉండేది కాదు. నాకు కూలి పని అంటే తెలియదు అంత. అంటే చిన్నపిల్ల కదా, నాకు మా అమ్మ నాన్నలు కూడా అంత కష్టపెట్టలేదు. అందరికన్నా నేనే చిన్నదాన్ని. అంత గారంగా చూశారు. ఎందుకంటే మా అమ్మ నాన్నల ఇంట్లో నేను నాటు పనికి అయితే వెళ్ళేటాను. కానీ మా ఆయన ఇంకా మా అత్తగారు ఇంటికాడ పెళ్ళిళ్ళు చేసిన చిన్న వయసులో పెళ్లి చేస్తే మా అత్త ఊరికే కూలికి పోదాం అనేది. పోతే ఒకరోజు పోయేదాన్ని కాదు. ఇంకా అలాగా కామ్గా ఉండేదాన్ని. ఇంకా మా అమ్మ నాన్న బాగా గుర్తొచ్చేటోళ్ళు. ఇంకా మా నాన్న ఎప్పుడైనా వచ్చేటప్పుడు 200, 300 ఇలా ఇచ్చిపోతా ఉంటే ఆ డబ్బులు నేను భద్రంగా దాచుకునేదాన్ని. దాచుకొని ఇంకా మా అమ్మ, మా అత్త, మా మామయ్య అందరూ కూలికి పోయినప్పుడు మా ఆయన పనికి వెళ్ళేటోడు. ఇంకా అప్పుడు చెప్ప చేయకుండా కాంగా బస్సు ఎక్కి వచ్చేదాన్ని.
వచ్చేదాని అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ పెద్ద మందారం చెట్టు ఉంటుంది. పిల్లలకి అందరికి తీసుకొచ్చి ఆ మందారం చెట్టు కాడ కూర్చొని మొత్తం ఆటలు ఆడుకునేదాన్ని. అయితే నేను మా అమ్మ నాన్న పొద్దు వ్యవసాయం పని పోయేటోళ్ళు, వాళ్ళు ఎవ్వరి ఇంటికి ఉండేటోళ్ళు కాదు. సాయంత్రానికి 6 వచ్చేటోళ్ళు అందరూ. నేను ఆడుకుంటా అంటే చూస్తా అంటే మా నాన్న వచ్చి మా అమ్మ వచ్చి ఏంటమ్మా ఎందుకు వచ్చావు ఏంటి అని అన్నారా, అత్తమాలే అన్నారా, మీ అని అన్నారా అంటే ఇలాగా అన్ని బాధలు పెట్టినా కానీ మా అమ్మ నాన్నతో అసలు ఏ రోజు నేను ఇలాగ తిడుతున్నారు కొడుతున్నారు ఏ రోజు నేను ఇలా చెప్పుకోలేదండి. అయినా కానీ ఎందుకు వచ్చాము అంటే ఏమో అమ్మ నాన్న నాకు ఇలా గుర్తొచ్చారు నేను వచ్చేసాను అంతే. అది అంటే మా అమ్మ నాన్న కూర్చొని నాకెళ్ళి కూర్చొని నవ్వుకునేటోళ్ళు. అయితే కూర్చొని నవ్వుకునేటోళ్ళు. ఇంకా నేను పిల్లలతో ఆడుకునేదాన్ని. ఇంకా నాకు 2 రోజులు 3 రోజులు ఇలా గుంచేసి ఇంకా దగ్గరుండి మా నాన్న వచ్చి మా అత్తగారి ఇంటికాడ ఒక నైట్ ఒక పూట ఉండేది, దిగబెట్టేసి ఇలాగ 200 300 అట్లా ఇచ్చేసి వచ్చేటోడు. అయితే ఆ డబ్బులు నేను ఇలా దాచుకునేదాన్ని. ఇలాగా మాకు ఏమో మా అత్త మా అమ్మ అతను చిన్న అంటే నాకు అన్నం వండుకునేది రాదు. ఇంకా బట్టలు అంటే బట్టలు ఉతికేదాన్ని. ఇంట్లో వాకిలు గిన్నెలు ఇల్లంటే చేసేదాని పని కానీ అన్నం కూర ఉండేదాంట్లో వచ్చేది కాదు. ఇంకా మా అత్త ఊరికే గునుకునేది, దీనికి ఏం పని రాదు ఏం పాట రాదు, ఇంకా ఎందుకు అనవసరంగా పెళ్లి చేశారని ఊరికే గునికేది. ఆయన ఒకరు మా ఆయన ఏమో పనికి వెళ్ళిపోయేటోడు. ఇంకా అట్లా నాకేమో మీ అమ్మ నాన్న ఊరికి గునుకుతున్నారు తిడుతున్నారు నేను ఉండలేను అని ఎడతా ఉంటే ఇంకా మా ఆయన వచ్చి ఇంకా తొందరగా ఒక రోజు అంతా ఉండేసి ఇంకా మా అత్తతో అన్నారు నేను సరోజినికి తీసుకెళ్ళిపోతాను నేను పని చేసే కాడంటే అక్కడ ఎందుకు రా ఇల్లు వాకి లేదు ఆడ ఉండి ఎక్కడ ఉంటారు ఏం చేస్తారని అడిగారు. నా పిల్లానికి నేను ఎక్కడైనా తీసుకెళ్ళే చెట్టు కాడైనా పెంచుకుంటాను, నా పిల్లాన్ని నేను తీసుకెళ్తాను మా ఆయన చెప్తే ఇంకా సరేలే అని కట్టు బట్టలతో వచ్చేస్తామండి. నాకు అన్నీ ఇచ్చారు, గిన్నెలు అన్నీ ఉన్నాయి, బట్టలు ఉన్నాయి. కానీ ఇంకా మా అత్త మాతో ఇలాగ మామూలుగా ఆడుచుకొని ఇంకా మా ఆయన అదే బట్టల మీద నన్ను ఈ చీర మీద ఉన్న అదే చీర మీద తీసుకుని వచ్చేసిండు. 24 సంవత్సరాలు మాకు మ్యారేజ్ అయ్యి. నా పెద్ద కొడుకు చిన్న కొడుకు అసలు ఏ పండుగ అంటే ఆ పండుగ నేను ఇలాగ ఫోటోలు తీసుకొని వాళ్ళ పండుగ దసరా పండుగ రాని సంక్రాంతి పండుగ రాని ఏ పండుగకైనా మంచిగా రెడీ చేసి మంచిగా ఫోటోలు తీపించుకునేదాన్ని నేను వాళ్ళకి. ఇప్పుడు పుట్టినరోజు అయినా సరే పండుగ రోజైనా సరే ఏ రోజుకి ఆ రోజు అట్లా ఫోటోలు తీసుకొని పెట్టుకునేదాన్ని. పెద్ద చిన్నోడేమో ఇవ్వండి ఈ చిన్నోడు ఈయన నేను ఇలా ఫోటోలు తీపించుకోవాలి ఇలా కట్టించుకోవాలి అని ప్రేమ ఎప్పటి నుంచో నాకు చిన్నప్పటి నుంచి. నాకు అలా కావాలి నాన్న ఇలా కావాలంటే అన్నీ మీ దగ్గర ఉండి అన్నీ చేయించాడు, ఫోటోలు ఇలా కట్టించిండు. జీవితంలో నేను అలాగా సంతోషం మించలేదు. నా పిల్లలు వాళ్ళు ఎదుగుతూ ఉంటే ఇందులో ఈ ఫోటోలు చూసి నేను సంతోషం పడాలని నాకు వచ్చింది ఆశ. అందుకోసమే నా కొడుకుకి ఇలా చిన్ని కృష్ణులాగా చూసుకోవాలని నా ఆశ అండి. నా ముద్దు కొడుకు ఈయనేమో ఈ ఫోటోలేమో నా పెద్ద కొడుకు, ఈయన పెద్ద కొడుకు ఈయన చిన్న కొడుకు. ఇవ్వండి ఈయనేమో పెద్ద కొడుకు అండి. ఈయన కృష్ణుడిలాగా ఇలా తీపించుకుందాం అనుకున్నా కానీ ఇలాగా ఫోటోలో ఎప్పుడు 3 సంవత్సరాలు ఇది వాడికి 3 సంవత్సరాలు అప్పుడు నా కొడుకుకి ఈ పెద్ద కొడుకు ఈయన అల్లరి చేసేటోడు బాగా ఇది చేసేటోడు. కానీ అది తీసుకెళ్ళి ఇలా రెడీ చేయించి అప్పుడు సంక్రాంతి పండుగ అప్పుడు సంక్రాంతి పండుగ రోజు తీసుకెళ్ళి ఇలా ఫోటోలు తీసుకుందాం నాన్న రా అంటే నాయనక మంచిగా తయారు చేసుకొని సంక్రాంతి పండుగ తీసుకెళ్ళి వాడి ఫోటోలు తీసుకొని వచ్చాను నేను. ఫోటో ఇది నేనైతే మాకు ఎప్పటి నుంచో అండి మాకు ఇలా ఇల్లు కట్టుకోవాలని మాకు చాలా కోరిక ఉండేది. కానీ మాకు పేదరికం వల్ల ఇలాగ నా పిల్లలకి చదివించుకొని ఇలాగ కష్టపడి ఇంకా మా ఆయన ఒక్కడే చేస్తే మీ 4 ఫ్యామిలీ బతుకునేటోళ్ళు. మా ఆయన నాకు ఏ రోజు ఇలా పని అని నాకు చేపియలేదు. అయినా ఆయన కష్టపడుకుంటా పైకి వచ్చామండి. ఇలాగా ఇందులో బాగా కష్టాలు కన్నీళ్ళు ఎన్ని గడుపుకుంటా వచ్చాము. మాకైతే ఏ సొంత ఇల్లు కట్టుకుంటే మాకు అదొక హ్యాపీగా ఉంది. కానీ ఇంట్లో వచ్చే రాగానే అన్నీ కొనుక్కోవాలంటే మాకు చాలా లేట్ పట్టింది. అప్పటికైనా మేమేమీ కొనుక్కోలే. ఇంకా తర్వాత కొనుక్కుంటామేమో. ఇంకా ఇప్పటికైతే ప్రస్తుతానికైతే ఉన్న దాంట్లో ఉన్నామండి.
మేము ఇంకా ఫంక్షన్ అయితే ఇలా చేసుకుంటా అంటే అందరూ అసలు నాకు ఇలాగా పేదరికం చూసి మా ఆయనోళ్ళే నాకు ఎగతాళి చేసిన రోజు ఇలా వాళ్ళకి అందరికీ పిలిపించి ఇలా ఫంక్షన్ పెడితే ఇలా ముక్కు మీద వేసుకొని వెళ్ళిపోయారండి. అసలు ఒక్క మాట కూడా రాలేదు, ఇలా సౌండ్ లేకుండా పోయారు. వాళ్ళకి ఎలాగ చెంపదెబ్బ కొట్టినట్టు చేశాను నేను. ఎందుకంటే మేము ఇలా బతుకుతా ఉంటే ఎక్కడైనా పెళ్ళికైనా ఫంక్షన్కైనా వెళ్ళా అనుకోండి ఎప్పుడు చిన్న చూపు చూసేటోళ్ళు. ఇలాగా ఏంట్రా భగవంతురా ఇలా చిన్న చూపు ఎందుకు చేస్తావు, నేనేం పాపం చేశాను దేవుడికి ఎన్నోసార్లు చెప్పుకుంటా ఇంట్లో చాలా బాధలు పడుకుంటా ఏడ్చేదాన్ని. నేను ఇలా కట్టుకోలేమా, నాకు ఇలా కలగా ఉండిపోతుందా, నేను చేయలేనా అనుకొని చాలా సాధించిన, పట్టుదలతో సాధించావు. బాగుంది అని కట్టించుకున్నాం, బాగుందని ఇప్పుడైతే గౌరవంగా పలుకుతున్నారు. అంటే ఒకప్పుడు అలాగా ఎప్పుడైనా ఇలా పెళ్ళికైనా ఫంక్షన్కైనా వెళ్ళినా కూడా పలకరించారంటే పలకరించారు, అలా ఉండేటోళ్ళు. ఇవాళ ఏంటంటే రాక కూర్చోక మనుషులు రాకు, ఏం తింటావా, ఇప్పుడు వెళ్తావు ఎందుకు, ఒకరోజు ఉండవచ్చు కదా అని అడుగుతున్నారు. అంటే ఒకప్పుడు ఏమీ లేదు, అందుకొచ్చి నన్ను ఏదో రకంగా దేవుడి దయ వల్ల ఇలాగ వచ్చాము, కట్టించుకున్నాం. ఇంట్లోకి అయితే వచ్చాం కానీ ఇంకేమీ కొనుక్కోలేదండి. ఇంకా లేట్ పట్టుద్ది, ఎందుకంటే రేఖల జీతం కదా, ఇలా కష్టపడకుండా ఇంకా సంవత్సరం ఇంత కొనుక్కుంటా వస్తాం. ఇంకా ముందుకు జరిగేది ఇంకా ఎట్లా ఉంటుందో తెలియదు. ఎలాగండి ఇదండి నా ఫోటో. ఇది ఎప్పుడంటే అప్పుడు నా పెద్దోడు పుట్టిన 3వ సంవత్సరం అప్పుడు, అదే సంక్రాంతి పండుగ అన్నా కదా, అప్పుడు దిగా నేను. నా చిన్నోడికి ఒక ఫోటో తీసుకున్నాం, ఇది నేను ఒకటి దిగా నేను. అప్పుడు 2 పిల్లలు పుట్టిన తర్వాత 20 సంవత్సరాలు నిండినాయి నాకు. అప్పుడు 20 సంవత్సరాలు దాన్ని నేను చిన్నప్పుడు దిగాను. అప్పుడు అలాగున్నాను. గోప్రవేశం రోజు ఫోటో. ఇదేమో పెద్దోడిది. మనం సంక్రాంతి రోజు వాడికి రెడీ చేసి ఊంట్లు వేసి వాడి టీక్ టాక్ రెడీ చేసి దింపాం. వాడికి బాగా అల్లరి, మామూలు అల్లరి కాదు చిన్నప్పుడు. ఇప్పుడేమో పెద్దోడు అయిందిగా, వాడు ఇప్పుడు సైలెంట్. ఇదేమో మా ఇంట్లో చిన్నోడండి. ఎంత ఇదిగా ఉండేటోళ్ళకి, వాళ్ళకైతే పండుగ వస్తే చాలు రెడీగా టిక్ టాక్ రెడీ చేసేదాన్ని నేను. 2 అన్న తమ్ముడు, రామలక్ష్మణ్ జోడి. నాకు ఆడపిల్ల పుడుతుందని ఎన్నో ఆశలు కన్నామండి. మా నాన్న అనేటోడు కానీ ఒక కొడుకు చాలమ్మా, ఇంకెందుకు మీకు ఆస్తి లేవు కదా, ఒక కొడుకుతో చాలా అని అనుకున్నాడు. కానీ ఇంకా అనుకున్నాం కదా ఒక ఆడపిల్ల పుడుతుందేమో అనుకొని అప్పటికి అనుకున్నాం, వద్దనుకున్నాం. ఇంకా తర్వాత ఒక ఆడపిల్ల అయినా పుడుతుందేమో అనుకుంటే ఇగో పెద్దోడు చిన్నోడికి తీసుకొచ్చిండు. అలాగుంది, వాడితోడికి తీసుకొచ్చిండు. ఏమో మా ఆయనది ఇప్పుడు చిన్నోడిది. అప్పుడు వాడికి అన్నం ముట్టించేటప్పుడు రాములారి గుడికి వెళ్ళి వాళ్ళకి ఇట్లా ఇద్దరికి అన్నతమ్ములకి దింపానమాట. అప్పటికే నాకు వద్దనుకున్నాం, కానుకు దూరం చేసాము. ఇంకా తర్వాత ఆడపిల్ల పుడుతుందేమో అని ఆశిస్తే ఇలాగా నాకు ఫస్ట్ ఆపరేషన్, పెద్ద ఆపరేషన్, మళ్ళీ 2వ ఆపరేషన్ కూడా మా నాన్నే భరించిండు మొత్తం. ఇంకా నా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలా తీసుకెళ్తాం నాన్న అంటే నాకు అప్పుడు చాలా భయపడేదాన్ని. అయితే లేదు నా కూతురికి నేనే పెట్టుకుంటాను, చిన్నపిల్ల ఆమెకేం తెలియదు, హాస్పిటల్ అంటే ఆమె భయపడుతుంది, ఆపరేషన్కి ఎంత అయినా సరే నేనే భరిస్తాను. మా నాన్న దగ్గరుండి, మా అమ్మ మా నాన్న నన్ను ఇవాళ పురుడు పోసారండి. నా పిల్లలకి ఇవాళ మా అమ్మ నానే, వాళ్ళు లేకపోతే నేను లేనండి. ఇవాళ వీళ్ళిద్దరు. మా నాన్న అయితే అప్పుడు నాకు ఎప్పుడు మా నాన్న ఉంటేనే నాకు అదో ధైర్యం. మంచిగా చెడ్డకు మా నాన్న నెలకు 2 సార్లు వచ్చిన అమ్మ నేను ఉన్నాను కదా అనుకుంటా ధైర్యం చెప్తే నాకు అదో ధైర్యం ఉండేది. ఇవాళ నాన్న లేడు, అమ్మ ఒక్కదేదాను కదా, ఏం బాధ పెడతాం, ముసలిదాన్ని అయిపోయింది. అందుగురించి ఇంకా అమ్మకి బాధ పెట్టుకోవాలని నాకు ఇష్టం లేదు. ఇంకా ఇందులో మా నాన్న కనపడుతున్నాండి పెళ్లి ఫోటోలో, ఇక్కడ కనపడుతున్నాడు మా నాన్న.
అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు పెళ్ళి నాకు అప్పుడు ఏమీ తెలియదు కాదు. పెళ్ళి అంటే తెలియదు కాదు, ఏంటో నేను పెళ్ళ అని తర్వాత 20 సంవత్సరాలు నిండితే కానీ నాకు ఈ సంసారం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇంకా అప్పుడు అలాగలాగలగా నీకు వెనక తిరిగి చూస్తే నాకు ఇంకేమీ దొరకలేదు. ఇక అలాగుంది నా జీవితం. ఇంకా సంతోషం అంటే ఏమీ లేదు నా జీవితంలో. అప్పుడు తిరిగి చూస్తే ఏమీ కనిపించలేదు. కష్టాలు బాధలు పడుకుంటా ఇలాగొచ్చామండి పైకి. కొంచెం మీ బుర్ర తింటే క్షమించండి ప్లీజ్ అండి. నాకైతే వీడియో మాత్రం తప్పనిసరి చూడండి. బాయ్ అండి.